చిత్తూరు జిల్లా పుంగనూరులో యథేచ్ఛగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాళ్ల చెరువులో నుంచి జేసీబీ సహాయంతో టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. అక్రమార్కులు మట్టిని తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో యథేచ్ఛగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రాళ్ల చెరువులో నుంచి జేసీబీ సహాయంతో టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. అక్రమార్కులు మట్టిని తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి రాయల చెరువులో పెద్ద ఎత్తున మట్టి అక్రమ రవాణా జరుగుతుంది. చాలా రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోలేకుండా పోతున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో బిజీలో ఉన్నటువంటి అధికారులంతా కూడా పోలీసులు కూడా ఆ రకంగానే ఎన్నికల బిజీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ కళ్ళు కప్పినటువంటి కొంతమంది మట్టి మాఫియా పెద్ద ఎత్తున జేసీబీల సహాయంతో బహిరంగంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులను అంటే వాళ్ళని భయపెట్టి రాయల చెరువులో పెద్ద ఎత్తున ఈ మట్టి అక్రమ రవాణాని సాగిస్తున్నారు. అయితే ఇదంతా కూడా తమిళనాడుకి వెళ్తున్నట్లు స్థానికుల నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. పెద్ద మొత్తంలో రోజు దాదాపుగా 50 నుంచి 70 టిప్పర్లు, అదేవిధంగా ట్రాక్టర్లు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి మట్టిని తరలించుకుపోతుంటే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. అయితే చెరువుకు సంబంధించి ఇప్పటికే కూడా ఎంతో మంది రైతులు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఈ రకంగా చెరువులో ఉన్నటువంటి మట్టినంతా కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగా మట్టిని అక్రమంగా ఏ విధంగా తరలించడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా ఎండిపోతాయని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతులు కావచ్చు లేదా స్థానిక ప్రజలు వాళ్ళకి అవసరాలు కొద్ది మట్టిని తరలించుకోవడం అంటే దానికి సంబంధించి ఎన్నో రకాల అంటే ఆంక్షలు పెడుతూ ఉంటారు. అలాంటి ఈ స్థాయిలో పెద్ద మొత్తంలో జేసీబీలను పెట్టి పెద్ద మొత్తంలో లారీలని అక్కడికి తరలించి ఈ రకంగా మట్టిని అక్రమంగా తరలించడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దీనిపైన అంటే ఈ మట్టి మాఫియాకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన భౌతిక దాడులు దిగుతున్నారనేది మరో ఆరోపణలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద దీనిపైన పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేది ప్రధానంగా డిమాండ్. బ్రహ్మణి. థ్యాంక్ యూ.